హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు యాక్చువల్గా ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను నా వ్యాగనార్ కార్ని సేల్ చేద్దాం అనుకున్నాను. సో యాక్చువల్గా సేల్ చేద్దాం అనుకోవడమే కాదు, బట్ యాక్చువల్లీ సేల్ కూడా అయిపోయింది. సో షోరూమ్లో ఎక్స్చేంజ్ చేసి నేను కొత్త వెహికల్ తీసుకుంటున్నాను. అదేం వెహికల్ అనేది రేపు ఇంకో వ్లాగ్లో మీకు చూపిస్తాను. బట్ ద థింగ్ ఈజ్, లాస్ట్ 9 yearsగా నేను ఈ కారు వాడుతున్నాను. 2015 మోడల్ వ్యాగనార్, సుజుకి వ్యాగనార్. మంచి జ్ఞాపకాలన్నీ ఈ కార్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఈజ్ మోస్ట్ వండర్ఫుల్ కార్. కొద్దిగా బాధగా అనిపిస్తుంది కార్ తీసేస్తున్నాను అని చెప్పేసి. నాకు కొంచెం డార్క్గా ఉండొచ్చు, డిమ్ లైట్లో నా వీడియో వస్తుందేమో, చిట్టుకోదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే కార్ అమ్మేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో తీయాలి, ఇమీడియట్గా రేపు ఇచ్చేస్తున్నాను అని చెప్పి తీస్తున్నాను. కంటిన్యూ చేద్దాం ఒక 2 minutes. సో ఫ్రెండ్స్, కార్ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసిన. సో ప్రాబ్లీ రేపు కార్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. 2 days మనకి చెక్ ప్రాసెసింగ్ టైం పడుతుందంట. ఈ పాత వెహికల్ తీసుకొని కొత్త ఎక్స్చేంజ్ చేయడానికి వాళ్ళు ప్రాసెసింగ్ ఏదో చెకింగ్ పీడీ ఏమైనా చేసుకుంటారేమో. మరి వాళ్ళు చెక్ కూడా ఇస్తారు. ఆ చెక్ని కొత్త వెహికల్కి డౌన్ పేమెంట్ లాగా యూజ్ చేసుకుంటారంట. సో దానికి 2 days ప్రాసెస్ పడుతుంది. సో ఈరోజు వచ్చి వెన్స్డే, మనకి సాటర్డే లేకపోతే సండే కొత్త వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాం. మరి ఒక ఫ్రెండ్ అయితే మంచి రోజు కాదన్నాడు, సండే రోజు. మరి సాటర్డే తీసుకోవాలా మండే తీసుకోవాలనేది మన ఆప్షన్. చూద్దాం. కార్ వాషింగ్ చేయించా. అసలు పెద్ద ఎలుకలు కనబడుతుంది. పెద్ద ఎలుకలు వచ్చింది. ఇది పాము కూడా వచ్చిందా? పాము అయితే సౌండ్ వచ్చినట్టు అనిపించింది కానీ కనిపించలేదు. ఎలుక మాత్రం ఇంకా తప్పించుకోవాలి కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానీ సరే. సో ఇది మన బండి. యాక్చువల్గా ఫుల్ వాష్ చేయించా. సో ఇది ఒకటే, ఒక సింగిల్ ఒక డెంట్ మనకి. అది తెలిసి 2021లో అనుకుంటా. ఒక రోజు ఇట్లనే మా అత్తయ్య గారు చనిపోయారని చెప్పేసి వెళ్తున్నాము. సో ముందు వెహికల్ది పికప్ రకం అన్నమాట. దాన్ని డోర్ వచ్చి వెనక కొంచెం కిందికి ప్రెస్ అయ్యేసరికి ఆ హ్యాండిల్ ప్రెస్ అయిపోయి ఆ డెంట్ పడ్డది. అంత మించి ఆ కార్ ఇన్ని సంవత్సరాలు 9 years అయిపోయింది. ఒక్క సింగిల్ స్క్రాచ్ లేదు, ఒక్క డెంట్ లేకుండా మెయింటైన్ చేసిన. ఇంజన్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. అమ్ముతుంటే బాధ అనిపిస్తుంది, కానీ ఏదైనా కూడా పాత వస్తువు వెళ్తే మళ్ళీ కొత్త వస్తువు వస్తుంది కదా. సో హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం వెళ్తున్న బాధ కూడా ఉంటుంది. నోస్టాలజీ అనమాట ఇదంతా కూడా. సో చూద్దాం, మరి నెక్స్ట్ వ్లాగ్లో మీకు కొత్త కార్తో కనిపిస్తాను. వస్తాను కొంతసేపు బాధపడి కొత్త కార్కి ఎక్స్చేంజ్కి వెయిట్ చేద్దాం. ఓకే, చలో దెన్, సీ యూ గైస్, బాయ్.